ఆంధ్రప్రదేశ్లోని ఒక అందమైన గ్రామం రాయపూడి. ఆ గ్రామం పచ్చని పొలాలు, మామిడి చెట్లు, చల్లని గాలితో ఎంతో అందంగా ఉంటుంది. ఒకరోజు సాయంత్రం ఆ గ్రామంలో చిన్న పిల్లాడు హరి తన స్నేహితులతో కలిసి బయట మైదానంలో ఆనందంగా ఆడుకుంటున్నాడు. వాళ్ళు పరిగెత్తుతూ, నవ్వుతూ, దాగుడు మూతలు ఆడుతూ చాలా సరదాగా గడిపారు. కొద్దిసేపటికి సూర్యుడు అస్తమించబోతుండగా హరి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే అతని అమ్మమ్మ అతన్ని చూసి ముచ్చటగా నవ్వింది. హరి, నువ్వు కొంచెం బయట ఉన్న మామిడి చెట్టుకి వెళ్ళి కొన్ని పచ్చి మామిడికాయలు తీసుకురావురా అని చెప్పింది. అప్పుడు హరి ఆశ్చర్యంగా అడిగాడు, అమ్మమ్మ, మామిడికాయలెందుకు కావాలి? అమ్మమ్మ చిరునవ్వుతో చెప్పింది, రేపు ఉగాది పండుగ కదా, అందుకే. హరికి ఆసక్తి కలిగింది. అమ్మమ్మ, ఉగాది అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు అని అడిగాడు. అప్పుడు అమ్మమ్మ కూర్చోబెట్టి కథలా వివరించింది. హరి, ఉగాది అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. అంటే కొత్త కాలానికి ప్రారంభమని అర్థం. మన పెద్దలు చెబుతారు, ఈ రోజునే బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించాడని. అందుకే ఈరోజు ఎంతో పవిత్రమైనది. ఈరోజు మనం ఇళ్లను శుభ్రం చేస్తాం, తలుపులకి మామిడి ఆకుల తోరణాలు కడతాం, అందమైన ముగ్గులు వేస్తాం. అందరూ కొత్త బట్టలు వేసుకుని దేవాలయానికి వెళ్లి దేవుని ప్రార్థిస్తారు. అలాగే కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగం కూడా వింటారు. హరి చాలా ఆసక్తిగా విన్నాడు. అమ్మమ్మ, మరి మామిడికాయలెందుకు అని అడిగాడు. అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, అవి ఉగాది పచ్చడి చెయ్యడానికి. ఉగాది పచ్చడి అంటే అని హరి మళ్లీ అడిగాడు. అమ్మమ్మ ప్రేమగా చెప్పింది, ఉగాది పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. వేపపువ్వు, బెల్లం, చింతపండు, మామిడికాయ, ఉప్పు, మిరప. ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే 6 భావాలను సూచిస్తాయి. ఆమె ఒక్కొక్కటిగా చెప్పింది. తీపి, బెల్లం; ఆనందం, చేదు, వేపపువ్వు; బాధ, పులుపు, చింతపండు; ఆశ్చర్యం, కారం, మిరప; కోపం, ఉప్పు; భయం, మామిడి రుచి, కొత్త అనుభూతులు. అంటే హరి, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు సంతోషం వస్తుంది, కొన్నిసార్లు కష్టం వస్తుంది. కాని ఇవన్నీ కలిసి జీవితం అందంగా మారుస్తాయి. అదే ఉగాది పచ్చడి మనకు చెప్పే గొప్ప సందేశం. అమ్మమ్మ మాటలు విన్న హరికి చాలా సంతోషం వచ్చింది. అమ్మమ్మ, ఇప్పుడే మామిడికాయలు తీసుకువస్తాను అని ఆనందంగా బయటికి పరిగెత్తాడు. కొద్దిసేపటికి చెట్టుపైనుంచి పచ్చని మామిడికాయలు తీసుకుని వచ్చి అమ్మమ్మకు ఇచ్చాడు. అమ్మమ్మ ప్రేమగా వాటిని తీసుకుని ఉగాది పచ్చడి తయారు చేసింది. మరుసటి రోజు ఉదయం గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, తలుపులకి మామిడి ఆకుల తోరణాలు కనిపించాయి. హరి తన కుటుంబంతో కలిసి ఉగాది పచ్చడి తిన్నాడు. అప్పుడు అతనికి అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. జీవితం కూడా ఉగాది పచ్చడి లాంటిదే. ఆనందం, బాధ, ఆశ్చర్యం, కోపం, భయం అన్నీ కలిసే జీవితం అందంగా మారుతుంది. అందుకే ప్రతి సంవత్సరం ఉగాది మనకు కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు తీసుకువస్తుంది. మోరల్: జీవితంలో వచ్చే ప్రతి అనుభూతిని స్వీకరిస్తేనే జీవితం సంపూర్ణంగా ఉంటుంది.